మీ పేరండి? కోక శ్రీనివాసరావు. ఊరు? మాడుగుల మండలం? గురజాల. మీరు 2024 ఎలక్షన్స్లో ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఏర్పతినేని శ్రీనివాసరావు. ఎందుకనండి? ఊళ్ళో మంచి పనులు చేసిండు కాబట్టి. ఏం చేశారు ఆయన? రోడ్లు వేసిండు, వాళ్ళు వెళ్ళిపోయి స్కూల్ కట్టించిండు. ఇవి చేసినవన్నీ ఆయన ఆయంలో చేసినాయి. అందుకని మళ్ళీ ఆయన గెలిపిద్దాం అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం కూడా మేము చేసాము అభివృద్ధి పనులు చాలా చేసాము అంటున్నారు కదా. యాడ్ చేసిండ్రు, చూపిస్తేగా తెలిసేది. మరి మేము చూపిస్తాం ఇప్పుడు ఏడ. అది ఇదే రైతు భరోసా కేంద్రాలు కట్టి మేము రైతులకు చాలా చేసాము, విత్తనాలు ఇచ్చాము, ఎరువులు ఇచ్చాము, సబ్సిడీలు పథకాలు ఇచ్చాము రైతులకు అంటున్నారు వాళ్ళు. అవి ఎవరు వాళ్ళకి ఇచ్చుకునేము, అందరికేమి ఇలా వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకునేము, వాళ్ళకి కూడా అందరికి ఇలా. రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటారు ఈ గవర్నమెంట్? రైతుల పరిస్థితి దారుణంగానే ఉంది. ఏడు కాలువలు లేవు, వానలు లేవు, అంతా దండగలే. చివరికి అన్నం కూడా దొరకదు. మరి గత ప్రభుత్వంలో ఏర్పడిన బాగా చేస్తారా? మీకు బ్రహ్మాండంగా చేసిండు. ఈ రోడ్లని, స్కూళ్ళు ఇవన్నీ చేసినన్ని ఈ ఊర్లో అభివృద్ధి జరిగిందంటే ఆయనదే. తిరుపతినే గెలవాలా, ఎంపీగా కృష్ణదేవరాయలే రావాలా.